చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారి మృతి సినీ లోకానికి తీరని లోటని గజల్ శ్రీనివాస్ అన్నారు. ఏ పాత్రలోనైనా అవలేలగా నటించే మహానటుడు కోట శ్రీనివాస్ గారని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప నటుడును కోల్పోయామన్నారు గజల్ శ్రీనివాస్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా విషాదకరమైనటువంటి దినం. ఇప్పుడే నేను తిరుపతి నుంచి విజయవాడ వస్తూ మార్గమధ్యంలో ఈ సోషల్ మీడియాలో పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి యొక్క వారి శివైక్యమైనటువంటి వార్త విని నేను చాలా కలత చెందాను. ఎందువల్ల అంటే ఒక గొప్ప మహానటుడు ఆయన. ఏ పాత్రలోనైనా కూడా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రని అభినయం చేసినటువంటి గొప్ప నటరాజ మూర్తి మా కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు చిరకాలంగా పరిచయం. అనేక వేదికలపైన మీ ఇద్దరం పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా నేను హీరోగా నటించినటువంటి విచిత్రం జంజాల గారి ఆఖరి చిత్రం, ఆ సినిమాలో కూడా ఆయన ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు. ఆ షూటింగ్ సమయంలో ఆయనతో కూర్చోవడము, ఆయన చెప్పేటువంటి మాటలు, మాకు ఇచ్చేటువంటి సలహాలు, ఇవన్నీ కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ కుటుంబంతో నాకు అత్యంత అనుబంధం ఉన్నది. ముఖ్యంగా కోట శంకర్రావు గారు తరచూ మా ఇంటికి వస్తుంటారు, నేను వారిని కలుస్తుంటాను. ఇటీవలే కోట శంకర్రావు గారి మనవరాలు వివాహం జరిగినప్పుడు కోట శ్రీనివాసరావు గారిని కలిసినటువంటి సందర్భం. అప్పుడు కూడా కాస్త అనారోగ్యంగా ఉన్నారు ఆయన. అయినా సరే నన్ను ఎలా ఉన్నావు శ్రీనివాస్, కెరీర్ ఎలా ఉందని చాలా గొప్పగా మాట్లాడారు. ఇవాళ కోట శ్రీనివాసరావు గారు లాంటి ఒక గొప్ప నటుడు ఇవాళ వర్తమానంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అటువంటి నటుడు లేడు. ఒక ఎస్వి రంగారావు గారు, ఒక కైకాల సత్యనారాయణ గారు, ఒక కోట శ్రీనివాసరావు గారు. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక గొప్ప నిష్ణాతుల్ని నటరంగంలో మనం చూసినటువంటి సందర్భం. ఏది అయినప్పటికీ కూడా కోట శ్రీనివాసరావు గారు వారి నటన, వారి వైదుష్యము, ఇవన్నీ కూడా రాబోయే తరాల వారికి చాలా స్ఫూర్తిదాయకం. వారి కుటుంబానికి నేను ప్రగాఢమైనటువంటి సానుభూతిని ప్రకటిస్తూ, వ్యక్తపరుస్తూ, కోట శ్రీనివాసరావు గారి ఆత్మ ఆ శివైక్యం జరగాలని, వారికి ఉత్తమ గతులు లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కోట శ్రీనివాసరావు గారి అభిమానులు అన్ని చోట్ల ఉన్నారు. అతి త్వరలో కోట శ్రీనివాసరావు గారి పేరు మీద ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం చేయడానికి నేను కోట శంకర్రావు గారితో మాట్లాడి ఏదన్నా ఒక మంచి కార్యక్రమం వారి పేరును ఒక అవార్డును కూడా ప్రకటించేలాగా చూస్తానని నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ, నెంబర్ 1 టీవీ తరఫున కూడా వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి నివాళి, వారికి సానుభూతిని ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.